హలో మ్యూజిక్ లవర్స్, సంగీతం దీనికి ఎంత మహత్తరమైన శక్తి ఉందంటే అప్పుడే తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన పసిబిడ్డ కూడా మధురమైన వాయిద్యానికి ఆనందంతో కాళ్ళు చేతులు ఆడిస్తారు. ఆ నాద బ్రహ్మానికి దేవుడు సైతం పరవశించి నృత్యం చేస్తాడనే నానుడి కూడా ఉంది. కానీ ఇప్పుడు అదే సినీ సంగీత ప్రపంచంలో కేవలం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలోనే కాదు, టోటల్ ఇండియన్ చలనచిత్ర రంగంలోనే ఒకే ఒక్కడి పేరు మారుమోగుతుంది. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్. మనిషి చూడడానికి సన్నగా చాలా నార్మల్గా కనిపిస్తాడు, కానీ అతను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాక్స్ ఆఫీస్ని రఫ్ ఆడిస్తుంది. కేవలం పాటలతోనే కాదు, రికార్డింగ్తో థియేటర్లలో గూస్ బంప్స్ తెప్పించడం అనిరుద్ స్టైల్. అందుకే ఇప్పుడు ఇండియాలోని టాప్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు అనిరుద్ మ్యూజిక్ కోసం క్యూ కడుతున్నారు. అసలు అనిరుద్ మార్కెట్ వాల్యూ ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళిందో, ఒకే ఒక్క సినిమాకి ఆయన అందుకుంటున్న మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే మీ ఫ్యూజుల్ అవుట్ అవ్వడం ఖాయం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇటీవల కాలంలో అనిరుద్ అందుకుంటున్న పారితోషికం ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ AA23 కోసం అనిరుద్ ఏకంగా 25 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టి టాక్ వినిపిస్తుంది. 25 crores ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్కు ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇదే మొదటిసారి. ఈ భారీ డీల్తో అనిరుద్ రవిచందర్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నంబర్ 1 మ్యూజిక్ కంపోజర్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. వెయిట్ ఒక్క విషయం ఆలోచించండి. ఈ 25 కోట్ల అమౌంట్ అనేది టాలీవుడ్, కోలీవుడ్లోని చాలామంది టైర్ 2 హీరోల టోటల్ రెమ్యునరేషన్ కంటే కూడా చాలా ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనిరుద్ రేంజ్ ఏంటో. ఈ సరికొత్త రికార్డుతో అనిరుద్ గత ప్రాజెక్టుల కంటే ఒక మెట్టు ఎక్కినట్టే అనిపిస్తుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వల్ జైలర్ 2 కోసం అనిరుద్ సుమారు 18 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారట. ఆ లెక్కను చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి అతను తీసుకుంటున్న పారితోషికం దాదాపు 39% పెరిగింది. అంటే మనోడి గ్రాఫ్ ఆకాశాన్ని తాకుతుందని చెప్పొచ్చు. ఇక ఇండస్ట్రీలోని ఇతర దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యునరేషన్తో పోల్చిన అనిరుద్ రేంజ్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకు రీసెంట్గా బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన పెద్ది సినిమా కోసం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సుమారు 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు టాక్ ఉంది. కానీ ఇప్పుడు అనిరుద్ ఫీజ్ రెహమాన్ గారి కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఒకప్పుడు రెహమాన్ మ్యూజిక్ అంటే సంచలనం, ఇప్పుడు అనిరుద్ మ్యూజిక్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం. అందుకే ఈ లెక్కలు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం నోరెళ్లబడుతున్నాయి. కేవలం కోలీవుడ్ అని కాదు, మన తెలుగు మార్కెట్లో కూడా అనిరుద్ డిమాండ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేచురల్ స్టార్ నాని హీరోగా మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ది పారడైజ్ కోసం అనిరుద్ దాదాపు 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. ఆల్రెడీ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఆయాషేర్ ఏ రేంజ్ చార్ట్ బస్టర్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే. లూప్ మోడ్లో వింటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది ఫ్రెండ్స్. అనిరుద్ రాకతో టాలీవుడ్ని ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ను అనిరుద్ పూర్తిగా తొక్కేస్తున్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ట్రెండ్ మారింది. అనిరుద్ తన ఫాస్ట్ బీట్స్, అల్ట్రా మోడర్న్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, పైగా విక్రమ్, జైలర్, లియో, మన తెలుగులో దేవరా లాంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్లతో కరెంట్ ట్రెండ్ను సెట్ చేశాడు. అదే సమయంలో డిఎస్పీ పుష్ప సిరీస్తో వరల్డ్ వైడ్గా తన సత్తా ఏంటో గట్టిగానే నిరూపించుకున్నారు. కాకపోతే తర్వాత కొన్ని సినిమాల్లో ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ ఇవ్వడంతో డిఎస్పీ కొంత వెనుకబడ్డారనేది నిజం. ట్రెండ్కు తగ్గట్టుగా అనిరుద్ దూసుకురావడంతో ఇప్పుడు స్టార్ హీరోలు, దర్శకులు అనిరుద్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే తప్ప ఎవరిని తొక్కేయడం లేదు. అంతా టైం అండ్ డిమాండ్ అంతే. ఒకప్పుడు మన తెలుగులోనే జెర్సీ, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలకు కేవలం 5-6 కోట్ల లోపే తీసుకున్న అనిరుద్ ఇప్పుడు తన బ్రాండ్ వాల్యూని ఏకంగా 15 కోట్ల నుంచి 25 కోట్ల రేంజ్కు పెంచేశాడు. దట్స్ ద పవర్ ఆఫ్ రాక్ స్టార్ అనిరుద్. మ్యూజిక్ రైట్స్ మార్కెట్ బిజినెస్ ఎలా ఉన్నా పోస్టర్ మీద అనిరుద్ పేరు ఉంటే చాలు, సినిమాకు వచ్చే క్రేజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజే మారిపోతుంది. అందుకే నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి అస్సలు వెనకాడడం లేదు. ఇక అనిరుద్ ఫ్యూచర్ లైనప్ చూస్తే ఆయన మార్కెట్ అన్స్టాపుల్గా సాగేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన చేతిలో సౌత్కి సంబంధించిన భారీ ప్రాజెక్టులు జైలర్ 2, ది పారడైజ్, తలైవర్ 173 ఉన్నాయి. ఇవి కాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న క్రేజీ మూవీ కింగ్ కూడా అనిరుద్ చేతిలోనే ఉంది. జవాన్ సినిమాతోనే ఆల్రెడీ నార్త్ బెల్ట్ని ఊపేసిన అనిరుద్ ఇప్పుడు కింగ్తో బాలీవుడ్ను ఇంకోసారి షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.
సినిమా ఏదైనా, భాష ఏదైనా, అనిరుద్ధ్ ఇచ్చే ఆ బేస్, ఆ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్స్ థియేటర్లలో ఆడియన్స్తో డాన్స్ చేయిస్తాయి. హీఈస్ నాట్ జస్ట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఏ క్రౌడ్ పుల్లర్. సో ఇది ఫ్రెండ్స్ మన రాక్ స్టార్ అనిరుద్ధ్ సృష్టించిన సరికొత్త రికార్డుల లెక్క. ఒక మ్యూజిక్ డైరెక్టర్ 25 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన టాలెంట్తో, కష్టంతో ప్రస్తుతానికి నెంబర్ 1 పొజిషన్లో అన్స్టాపబుల్గా దూసుకుపోతున్నారు అనిరుద్ధ్. మరి మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్, అనిరుద్ధ్ కాంబినేషన్లో రాబోతున్న AA23 మ్యూజిక్ ఏ రేంజ్లో ఉండబోతుంది? అలాగే అనిరుద్ధ్, డిఎస్పీల మ్యూజిక్ స్టైల్స్లో మీకు ఏది ఎక్కువగా ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రేజీ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.